హాయ్ అండి, నేను మీ డీకేఆర్ దిలీప్ రాథోడ్. కాశీనగర్ 1947 హీరో, ఘాటీ సినిమా హీరో, ఫిబ్రవరి 14 బ్రీత్ హౌస్ సినిమాలో హీరో, నాన్న నేను వర్షలో విలన్, ఇక్రా అనే హిందీ సినిమాలో విలన్, ఇంకా 25 వరకు ఆల్బమ్ చేశాను, ఒక 30 షార్ట్ ఫిల్మ్ చేశాను, 15 ఏళ్ళ ఇండస్ట్రీ అనుభవం, చిరంజీవి ఫ్యామిలీ మొత్తానికి నేను మెగా ఫ్యాన్ని. అలాంటిది ఇప్పటికీ కష్టపడుతూ ఉన్నాను అంటే నేను ఏదో చిరంజీవి ఫ్యామిలీలో ఒకడిని కాదు, లేకపోతే నాకు బ్యాక్గ్రౌండ్ నా గాడ్ ఫాదర్ లేదు కాబట్టి నాకు ఇంత కష్టంగా ఉంది. గమ్యమేమో చాలా కఠినమైనదే. నడి సముద్రంలో ఉన్నాను. చిరంజీవి ఫ్యాన్ ఎప్పటికైనా జయిస్తాడు. అంతకంటే ఎక్కువ నేను శివుని భక్తుడిని, వీరాంజనేయ స్వామి భక్తుడిని కాబట్టి ఏదో ఒకరోజు విజయం సాధిస్తాను. అయితే పిల్లాబాలమని 23 మిలియన్స్ వ్యూస్తో దూసుకెళ్తుంది, సూపర్ డూపర్ హిట్. ఇప్పటికీ చాలా ప్రేక్షాదరణ దొరుకుతూ ఉంది దానికి. అంతేకాదు ఘాటి ట్రైలర్ని కూడా చూస్తే మీకు అనిపించవచ్చు, అరే బ్యాక్గ్రౌండ్ లేడు కాబట్టి ఇంత కష్టం అవుతుంది ఈయనకి, ఏదో ప్రభాసో చిరంజీవి కొడుకో లేకపోతే అల్లుడో ఉంటే ఈ పాటికి ఎప్పుడో సూపర్ స్టార్ అయిపోయేటాడు అని మీరు అనుకుంటారు. ఆబ్వియస్లీ కరెక్టే. సో నా కాశీనగర్ 1947 సినిమా రిలీజ్ అయిపోతే మామూలు ఉండదు పరిస్థితి. ఇంకా ఘాటీ సినిమా కూడా రిలీజ్ అయితే ఒక పాన్ ఇండియా లెవెల్ స్టార్ అవ్వచ్చు, అయ్యే ఛాన్స్ ఉంది నాకు. ఒక ట్రైలర్ని చూసే నేను 4 సినిమాల్లో హీరోగా చేశాను, 2 సినిమాల్లో విలన్గా చేశాను. ముంబైకి వెళ్ళి ముంబైలో హిందీ సినిమాల్లో కూడా నేను విలన్గా చేశానంటే ఇక ఆ కళామ తల్లి ఆదరణ నా మీద ఎంత ఉందో మీకు అర్థమైపోయి ఉంటుంది. ఎందుకంటే ఇది ఆ సామాన్యమైనటువంటి పోరాటం కాదు నేను చేసేది. ఇందులో స్టార్డమ్ రావాలంటే మామూలు విషయం కాదు. నాకు అనిపిస్తుంది ఒక్కొక్కప్పుడు, అరే ఇప్పుడే వచ్చినోడు హిట్ సాధించాడు మరి ఏంది అని అనుకుని నేను అనుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు. కానీ ఎక్కువ ఏళ్ళు సస్టైన్ కాలేకపోతున్నారు. అది నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత కష్టంగా నన్ను భగవంతుడు పరీక్షిస్తున్నాడనే అనిపిస్తుంది. నేను ఇక్రా అనే హిందీ సినిమాలో విలన్గా చేశాను. అది కూడా రిలీజింగ్ ఉంది కానీ ఎప్పుడైతుందో తెలియదు. రిలీజ్ చేస్తే పబ్లిసిటీ చేసుకోవాలి. ప్రొడ్యూసర్ పబ్లిసిటీ చేసుకునేంత స్తోమత లేకుండా పోయింది ఇప్పుడు మా ప్రొడ్యూసర్లది. ఘాటీ అంతే, కాశీనగర్ 1947 అంతే, ఇంకా ఏది ఇక్రా సినిమా అంతే, ఇంకా ఒక సినిమా ఇది చిత్రలేఖ అనే సినిమాలో విలన్గా చేశాను, అది కూడా అంతే. అంటే కష్టపడి తీశారు, 2 కోట్ల వరకు 1.5 కోటి వరకు పెట్టి తీశారు, కానీ పబ్లిసిటీకి డబ్బులు లేవు. ఇలాంటివి జరుగుతున్నాయా? లేకపోతే ఇప్పటికి నేను ఈ 15 ఏళ్ల సంవత్సరంలో నా యొక్క ప్రస్థానం మా ఇండస్ట్రీలో ఇక్కడ 10 ఏళ్ళు అనుకోండి, ముంబైలో 5 ఏళ్ళు వెళ్ళి అక్కడ మోడలింగ్ అవి ఈ యాడ్స్ ఆ యాడ్స్ చేసి సినిమాల్లో హీరోగా కూడా చేసి సాధించి వచ్చా. అంటే ఇక్కడ 10 ఏళ్ళు అన్నమాట తెలుగు ఇండస్ట్రీలో.
అక్కడ మా ముంబైలో బాలీవుడ్ ఇండస్ట్రీలో మన వాళ్ళను తీసుకోవట్లేదు. నేనేదో నార్త్ ఇండియన్ లాగా కనిపిస్తాను కాబట్టి నన్ను తీసుకున్నారే తప్ప అక్కడ చాలా వివక్ష ఉంది. అక్కడ కంటే ఇక్కడ ఇంకా ఎక్కువ ఉంది. సో అందుకే చాలామంది తమిళనాడు ఇండస్ట్రీకి వెళ్ళిపోతూ ఉంటారు. తెలుగు వచ్చిన ఆర్టిస్టులు కానీ, హిందీ వచ్చిన ఆర్టిస్టులు కానీ, కొంతమంది నెపోటిజన్కి గురైనటువంటి వారు తమిళనాడు ఇండస్ట్రీకి వెళ్ళిపోతుంటారు. అది మంచిదే, కాకపోతే ఆ తమిళ్ లాంగ్వేజ్ అనేది మనకు రాదబ్బా. ఆ తమిళలకు మన తెలుగు లాంగ్వేజ్ అంత తీయదనము ఇంకెక్కడ లేదు. తెలుగు వచ్చేస్తుంది ప్రతి ఒక్కరికి, కానీ మనకు తమిళ్ రాదు. అలాగే ఉపేంద్ర గారు కన్నడ ఇండస్ట్రీ అయిన మన తెలుగు ఇండస్ట్రీలో కూడా చేస్తూ తెలుగు మాట్లాడుతూ ఉన్నారు. అది కూడా స్పష్టంగా కాదు, కాకపోతే తెలుగు మాట్లాడుతున్నారు. చాలా అంటే మన తెలుగు ఎంత అర్థమవుతుంది వాళ్ళకు, ఎంత తీయదనమో దీని పట్ల నేను చెప్తున్నాను. సో గాడ్ ఫాదర్ లేరు, అయినా ఎదిగినటువంటి అడపా స్టార్లు నాని గారు, ఇంకా రవితేజ గారు, ఇంకా విజయ్ దేవరకొండ గారికి అంటే కాస్త కూస్త అది కల్వకుంట్ల ఫ్యామిలీ ఏదో సపోర్ట్ ఉందని విన్నాను, మరి ఎంతవరకు వాస్తవం తెలీదు. సో నా ఘాటి నాకు ఇప్పుడు వరకు అన్నం పెడుతుంది. 4 సినిమాల్లో హీరోగా చేశాను, 2 సినిమాల్లో విలన్గా చేశాను. సో విష్ మీ ఆల్ ద బెస్ట్ ఆఫ్ లక్ మై డియర్ ఫ్రెండ్స్. సరే, కొద్ది లేట్ అవ్వచ్చు కానీ చాలా గట్టి ఫౌండేషన్తో దింపుతా ఇండస్ట్రీలో ఏలుతా మామూలుగా కాదు. ఆ ఈశ్వరుని యొక్క కృప ఉంది నాకు, అందులో ఎటువంటి సందేహం లేదు. శివయ్యది అనుగ్రహం వల్ల కాశీనగర్ 1947 సినిమా కూడా రిలీజ్ అవుతుంది. ఇంకా చేసిన సినిమాలన్నీ రిలీజ్ అవుతుంది. ఆ లోపల అన్నీ బ్యాటింగ్ చేస్తూ ఉన్నాను. బిగ్ బాస్లో రావాలనుకుంటున్నాను, బిగ్ బాస్లో కూడా ట్రై చేస్తున్నాను. లెట్ us see what will happen. కొడితే కొట్టాలిరా 6 కొట్టాలి, కొడితే కొట్టాలిరా 6 కొట్టాలి. సో చిరంజీవి గారిని నేను ఒకటే కోరుకుంటున్నా, అన్నగారు నేను మా చిరన్న ముడొచ్చినాక ముద్దు చుక్క ఓ పాపా ఎరువు అల్లక ముక్కు నేను కిల్లకలోనే అంత అల్లక. మా చిరు గురించి మాట్లాడుతున్న చిరుగు గారి పాట వస్తుంది ఎఫ్ఎంలో. సో నేను చిరంజీవి గారిని ఒకటే అడుగుతున్నా, అన్నగారు మాలాంటి వాళ్ళని కూడా కొద్దిగా ఎంకరేజ్ చేస్తే, మీరు హీరోగానే చేయండి, మీ కొడుకులు హీరోగానే చేయండి, మమ్మల్ని ఒక విలన్గా ఛాన్స్ ఇస్తే చూసుకుంటాను అన్నగారు. ప్లీజ్ అన్నగారు, చిరు చిందేస్తే, చిరు స్మైలు, చిరు ఒకవేళ ఆశీర్వదిస్తే మామూలు ఉండదు నా పరిస్థితి. ఆ సాయిరంగా చిరంజీవి గారు మా గాడ్ ఫాదరు. ఆయనని చూసి, ఆయన సినిమాలు చూసి నేను ఎదిగినటువంటి వాడిని. ప్రతి ఒక్కరూ సినీ ఇండస్ట్రీలో చిరంజీవి గారిని చూసి వచ్చిన వాళ్ళే. చిరంజీవి గారు ఫైట్స్ కానీ, డ్యాన్స్ కానీ అసలు అనుకున్నామా, ఆయన పునాదిరాల్లో ఎలా కనిపించేవారు, ఒక సామాన్యమైన వ్యక్తిలా కనిపించిన అతను అందగాళ్ళ ఎదిగి, మళ్ళీ దాని తర్వాత స్టెప్పులు, డైలాగులు, ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ మళ్ళీ ఈ రోజు వరకు ఒక అందరినీ అంత స్థాయికి ఎదిగారంటే ఆయన పట్టుదల, కృషి ఎంతో ఉంది. సో ఆయన చాలా
పటిష్టంగా నాటుకుపోయారు ఇండస్ట్రీలో. ఆయన తర్వాతే ఎవరైనా. సో అన్నగారు, చిరంజీవి గారు, నాగార్జున అన్నగారు, బాలకృష్ణ, వెంకటేష్ గారు, మీ పక్కన నేను విలన్గా చేయాలి, రామ్ చరణ్, అల్లు అర్జున్ పక్కన విలన్గా చేయాలి, నా ఆశయం పరిపూర్ణం అవుతుంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నా సంకల్పం గట్టిది. థ్యాంక్ యూ. ఇప్పటివరకు చివరిదాకా చూసినటువంటి మా వ్యూవర్స్, ఫ్యాన్స్, ఫాలోవర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, లేట్ అయినా లేటెస్ట్గా దింపుతారు రాడ్డు. ఓకే, గాడ్ బ్లెస్ యూ ఆల్.